సార్ గారు నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు తోళం లక్ష్మణరావు. సార్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుంది. పండగ చాలా బాగుంది. 6 పాయింట్ చేయబెట్టారు కదా, అవి చాలా బాగున్నాయి. అదే మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి దశల వారికి పెంచాలి 250 ఒకేసారి 4,000 ఇచ్చారు. ఎలా అనిపించింది? 4, 7,000 ఇచ్చాడు ఒకసారి. అది 4,000, 7,000 ఒకసారి ఇచ్చాడు. ఇంతవరకు అయితే మామూలు అదే జగన్ గారు అయితే 250 మించుకుంటూ వచ్చాడు. ఈయన ఏకంగా ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చాడు. అయ్యి ఈ కైలు మొత్తం 7,000 ఇచ్చి ఒకసారి ఇచ్చాడు. అదే చూసుకుంటే విజయవాడ మొన్నటి వరకు వరదలు వచ్చి మునిగిపోయింది సార్. 74 సంవత్సరాల నుండి చంద్రబాబు గారు మోకాళ్ళ లోతులని నీళ్ళలోకి వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయక చర్యలు చేసుకుంటా విజయవాడ పరిసర ప్రాంతాలు ఏవైతే మునిగిపోయినా 25,000 ఆర్థిక సహాయం చేశారు సార్. ఎలా అనిపించింది సార్? అలా మామూలుగా చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా సీఎం కూడా చేయలే అలాగా. ఎందుకంటే ఆయన అలా చేయబట్టే మాకు పుట్టిన దేవుళ్ళ మెచ్చుకుంటున్నారు ప్రజల జనాలు, విజయవాడ జనాలు అలా మెచ్చుకుంటున్నారు ఆయన్ని. అదే ముఖ్యమంత్రి కూడా 25,000 ఇప్పుడు వెంటనే ఆదుకోలేదు సార్. అవునండి. ఇప్పుడు హెక్టార్కి మామూలుగా 25,000 ఇస్తున్నాడు. అది మామూలుగా 2 ఎకరాలు అంటే హెక్టార్ 25,000 ఇస్తున్నాడు పోయిన దానికి. ఇంకా పెంచుతున్నాడు కూడాను. అలాగే మామూలుగా ఇంటి కింద ఉన్న వాళ్ళకి 25,000, పైన వాళ్ళకి 10,000 అలాగే స్కూటర్లు గేటర్లు రిపేర్ చేస్తున్నా మామూలుగా గవర్నమెంట్ వాళ్ళే చేసేస్తున్నారు వాళ్ళు. అదన్న చూసుకుంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్న క్యాంటీన్లను పడేసాడు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రితో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా మామూలుగా ఇంట్లో చాలామంది ఫ్యామిలీస్, కొంతమంది ముసలివాళ్ళు మొక్కలు చూస్తారు ఇంట్లో ఫ్యామిలీ మా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి చాలా ఇది ఉపయోగపడుతుంది. ఇది మా ఇంట్లో మామూలుగా ముసలివాళ్ళకి ఏంటంటే ఆ ఇంట్లో చూడక చేయక వాళ్ళు ఇక్కడ అన్న క్యాంటీన్కి వచ్చి భోజనం చేస్తున్నారు. వాళ్ళు తృప్తిగా తింటారు వాళ్ళు మొత్తానికి. పొద్దున్నే టిఫిను భోజనం అన్నీ. అదే రాత్రి భోజనం, పొద్దున్నే భోజనం, అది బాబు టిఫిను, మళ్ళీ 11, 12 సమయాల్లో భోజనం మళ్ళీ. ఇప్పుడు చాలామంది కార్మికులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చే భోజనం చేస్తున్నారు వాళ్ళు. మామూలుగా కార్మికులు లేబర్ కానీ, టాపీ పని వాళ్ళు కానీ, ఇంకా కూలీనాలు చూసిన వాళ్ళు కానీ చాలామంది వచ్చి భోజనం చేస్తున్నారు అక్కడే. అదన్న గత కొన్ని రోజులు బట్టి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన వార్త అడవుడు చేస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి అంటాడు అసలు కల్తీ ఏమీ జరగల, వీళ్ళందరూ కావాలని కూటమి ప్రభుత్వం బురద జల్లుతుందని చెప్పి మాట్లాడదు. ఇది నిజం అంటారా? అది ఒట్టిదండి. ఎందుకంటే లోగడే మామూలుగా లడ్డు బాగోలేదని వీళ్ళు చాలామంది చెప్పారు. అప్పుడు కూడా అప్పుడే ఎంక్వైరీ చేయాల్సింది. అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు, మన టీడీపీ వాళ్ళు పట్టించుకోకపోవడం అలాగే గెంటేశారు, అలా అయిపోయింది. ఇప్పుడు మామూలుగా వాళ్ళు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి 100కు 100 రూపాయలు ఈ కల్తీ కలిసి లేకపోతే 600 రూపాయలు చిల్లర పడింది ఆవునయ్య. 300 చిల్లరకి ఎలా వేస్తారు మామూలుగా? అలా 600 చిల్లర పడుతుంది ఆవునయ్య కేజీ పడుతుంది అనుకోండి. అంటే హోల్సేల్ మీద కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే 600 చిల్లర పడుతుంది. వీళ్ళు ఏంటంటే మామూలుగా ఆవిడ సబ్ కాంట్రాక్ట్ తీసుకుని కొంత అమౌంట్ మామూలుగా గిఫ్ట్గా అదే మన జగన్మోహన్కి కొంత ఇచ్చి కొంత అమౌంట్తో వీడికి తక్కువ రకం గుడ్డు కొవ్వు, పంది కొవ్వు అట్లా ఇస్తున్నారండి. అదే చూసుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత మంచి పరిపాలన అందిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి బురద జల్లి రాజకీయాలు చేసి శవరాజకీయాలు చేస్తున్నాడు. ఇలాంటి వరకు ఏం సంబంధం? అలా అది ఏడవలేదు, వీళ్ళు చేయలేదు. ఏడవలేక చేసే మాటలన్నీ వాళ్ళు చేయలేరు. అలా ఎంత వేల కోట్ల రూపాయలు జనం నష్టపరిచారు. మామూలుగా ప్రభుత్వం నాశనం చేశాడు. అలా ఇలాంటి సీఎం నాకు తెలిసినంత వరకు అలాంటి ప్రభుత్వం అలాంటి సీఎం దొరికాడు. మన కర్మగాల 5 ఏళ్ళు ఇప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకి, ఓట్లు వేసిన వాళ్ళకి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి. అయినా వాళ్ళకి నారాలి, ఇంకా బుద్ధి రాలే ఇంకా వాళ్ళకి. అదే దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిపై అభిప్రాయం ఏంటి సార్? ప్రభాకర్ గారు వెళ్ళండి కానీ ఈ రోజుల్లో ఏ ఎమ్మెల్యే కూడాను భోజనం టిఫిన్ ఏళ్ళకి టిఫిన్ పెడుతున్నాడు, పొద్దున్న భోజనం పెడుతున్నాడు, ఫంక్షన్ కేసులు బాగా గ్రాండ్గా చేస్తున్నాడు. అలా ఏ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసినంత వరకు చేయలేదు. ఇంకో విషయం, మా అబ్బాయి పాండిచేరి చదువుతున్నాడు. వాడు ఏం చెప్పాడంటే, పాండిచేరి హైదరాబాద్ చదువుతున్నప్పుడు ఏం చెప్పాడంటే వాళ్ళ క్లాస్మేట్స్ ఇలాంటి ఎమ్మెల్యే మాకు, మీ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే మాకు ఉంటే బాగుండేది పన్నారంట వాళ్ళు మా అబ్బాయితో. అదండి చాలా బాగా చేస్తారు ప్రభాకర్ గారు కాబట్టి కూడా అయితే గెలిచాడు కాదు అన్నడితే చాలా బాగా. ఆయన బట్టి చెప్పుకోవాల్సిన విషయం చాలా మంచివాడు కూడా చెప్పాలంటే. అదే
మనకి అమరావతి మళ్ళీ రాజధాని ఏర్పాటు చేసి మళ్ళీ రూపుదిద్దుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని చెప్పి కాలయాపన చేసుకుంటా నాశనం చేశాడు. మళ్ళీ ఇప్పుడు అమరావతి పునఃప్రారంభంపై మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మామూలుగా జంగిల్గా ఏర్పడిన అంత అమరావతి అంతా అసలు మామూలుగా అడవి ప్రాంతంలో తయారైంది. ఇప్పుడు మామూలుగా వీళ్ళు శుభ్రం చేశారు కదా, మొత్తం అంతా చాలా నీట్గా ఉంది. అలా అమరావతి అంటే మామూలుగా ఇటు చూసిన 650 కిలోమీటర్లు ఇటు శ్రీకాకుళం కాడ నుంచి ఇటు అటు చిత్తూరు కాడ నుంచి ఇటు మామూలుగా మధ్యలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పని బట్టి చాలా మీరు ఎందుకంటే ఇబ్బంది పడకోకుండా అన్నీ కోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, హైకోర్టు కానీ అన్నీ ఇంపార్టెంట్ ప్లేస్ అదే ముఖ్యమైన అన్నీ అక్కడే పెట్టాడు, అమరావతిలో పెట్టాడు ఆయన. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక ఎలా ఉంది సార్ ఇప్పుడు రాష్ట్రానికి? ఇప్పుడు వరకు పర్లా బాగుంది. మరి ముందు ఎలా అని చెప్పలేం కానీ ఇప్పుడు వరకు పర్లా బాగుంది. అప్పట్లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. చక్కగా 5 రూపాయలకి అప్పుడు కూడా భోజనం తింటూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారు. పేద ప్రజలు, కార్మికులు, అడుక్కునేవారు అనేక మంది కష్టపడి కడుపు నింపుకోవడం కోసం 5 రూపాయలు భోజనం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే, ఎప్పుడైతే నువ్వు అధికారంలోకి వచ్చావో ఒక్క ఛాన్స్ అని చెప్పి నినాదంతో వచ్చేసావు కదా, నిన్ను కూడా ప్రజలు అనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న పనులు చేస్తాడేమోలే, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము, చంద్రబాబు గారిని ఆల్రెడీ చూసాం కదా, పరిపాలన పర్లేదులే, ఎంతకన్నా బెటర్గా చేస్తాడేమో, ఒక్క ఛాన్స్ అని అంటున్నాడు కదా, ఒకసారి చూద్దామని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా నీ వైపు చూసింది. చూసినదా వెంటనే నువ్వు నిలబెట్టుకున్నావా? లేదు కదా. రావడం అసలు మీ నాన్నగారు చేసిన పనులు కనీసం నిలబెట్టుకున్నా నీకు ఆ పేరైనా ఉండేది. మీ నాన్నగారు చేసిన పనులన్నిటి చేయడం మానేసి ఏదో కొత్త ప్రయోగాలు చేసుకుంటూ వచ్చేది. ఏంటంటే ఏమన్నా నువ్వు సైంటిస్ట్ లాగా ఏదో కొత్త ముందు కనిపెట్టడం కోసం నువ్వు చేసిన ప్రయత్నాలలాగా ఏదో కొత్త పథకాలు పెట్టేయడం, ఏదో రాష్ట్రాన్ని ఏదో మొత్తం రూపురేఖను మార్చేయడం అన్నట్టు తయారు చేయడం కోసం ప్రయత్నించావు. కానీ ఏమైంది? చివరాఖరికి దెబ్బ కొడితే 11 సీట్లు పరిమితం అయ్యావు. కానీ నేను ఒకసారి పెట్టుకుంటే అన్నా క్యాంటీన్లో నువ్వు చేసినటువంటి ఎంత దౌర్జన్యాలు తెలుసా? అన్నా క్యాంటీన్లు చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తే నీ యొక్క అధికార మోహంతో, అధికారం దాహంతో నీకు కోల్చడమే ఇష్టం కాబట్టి అన్నా క్యాంటీన్లు అన్నింటిని ధ్వంసం చేసావు. కనపడిన అన్నా క్యాంటీన్లు అన్నింటిని మూయించేసావు. పేరు మార్చుకుని పెట్టొచ్చుగా. నీకు రాజన్న అన్నా క్యాంటీన్లు పెట్టొచ్చుగా, పోనీ జగనన్న అన్నా క్యాంటీన్లు అని పెట్టొచ్చుగా, పోనీ నీ భార్య గారి మీద పేరు ఉంటే భారతమ్మ అన్నా క్యాంటీన్లు అని పెట్టొచ్చుగా. ప్రతి పేదవాడి ఆకలి తీరేది, నిన్ను కూడా మెచ్చుకునేవారుగా, కంటిన్యూ చేసేటని చెప్పి మెచ్చుకునేవాళ్ళుగా. మనకు అలాంటివి ఉండవే. మనకేంటంటే చంద్రబాబు పెట్టిన ఏదైనా కనపడితే ముందు అర్జెంట్ కూల్చేయాలి, అర్జెంట్ తీసిపడేయాలి, అంతే. అదే నీ యొక్క అధికార దాహం. ఎప్పుడైతే నువ్వు అన్నా క్యాంటీన్లు పడేసావో, ఎప్పుడైతే నువ్వు పేదవాడు అన్నా క్యాంటీన్లు మూయించావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. అసలు అలా నోటికాడ కూడి లాగేసిన వాడు ఎవరైనా బాగుపడ్డావు. మనకి ధర్మాలు అన్నీ చెప్తూ ఉన్నాయి, అన్నిట్లో ఉంది. నోటికాడ కూడి లాగకూడదు, తన్నకూడదు అని చెప్పి అంటారు. మనం ఏం చేస్తాం? నోటికాడ కూడి లాగుతాం కదా, అదే చేసావు. ఆ పతనమే నీకు స్టార్టింగ్ చేసినటువంటి పతనమే ఈ రోజున నీ యొక్క 5 సంవత్సరాల పరిపాలన ఎండుకట్టుబడింది. అన్నా క్యాంటీన్లు పడేసావు, ఏం జరుగుతుందిలే ఏం వద్దులని చెప్పి మారేసావు. అన్నా క్యాంటీన్లు ఏం చేసావు? చెత్త కుప్పలు వేయడం కోసం ఉపయోగించావు. ఆ డంపింగ్ యార్డ్లా తయారు చేసావు అన్నా క్యాంటీన్లు అన్నింటిని. అక్కడికి వెళ్ళి కొన్ని చోట్ల బాత్రూమ్లు వెళ్ళడానికి లైన్ చేసావు, కొన్ని చోట్ల బాత్రూమ్లా చేసావు. ఏంటా జగన్మోహన్ రెడ్డి, అన్నా క్యాంటీన్లు ఎవడైనా ఇలా అన్నం తినే దగ్గర ఎవడైనా ఇలా చేస్తాడా? నీ యొక్క అధికార దాహంతో చేసిన పని ఇది. మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఏం చేశారు తెలుసా? 5 రూపాయలకి భోజనం. అప్పుడు ఒక పూట ఉండేది, ఇప్పుడు 3 పూటలు, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం 5 రూపాయలకి. ఈ రోజున కూలి పనులు చేసుకునేవాడే కానీ, రోడ్డు పక్కన నివసించేవాడే కానీ, కార్మికులే కానీ, టాపీ మేస్త్రిలే కానీ, ఆటో డ్రైవర్లే కానీ ఎవరైనా సరే 5 రూపాయలు పట్టుకుని చక్కగా కడుపు నింపుకొని అమ్మయ్యా ఇదిరా భోజనం. ఈ రోజున 5 రూపాయల భోజనం ఏంటి? భోజనం, రైసు, 2 కర్రీసు, పచ్చడి, పెరుగు, 5 రకాలైనటువంటి విషయంతో 5 రూపాయలు భోజనం పెడతంటే దీన్ని కూడా నువ్వు శవరాజకీయాలు ఏం చేసి తెలుసా? ఇదిగో అన్నా క్యాంటీన్లో మురికి నీటిలతో ప్లేట్లు కడుగుతున్నారు, అన్నా క్యాంటీన్లో అన్నం చివుడిపోతూ ఉంది, సాంబార్లో నీళ్ళు ఉన్నాయి, ఏంటి భోజనం అంటూ మళ్ళీ నిందిస్తున్నావు. అన్నం పెడతాం చేతగానవాడివి, అన్నం నువ్వు ఎలానే విమర్శిస్తావు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు. అంటే ఈ అన్నా క్యాంటీన్లో అన్నాన్ని ఎలా తీసేసావు, పెట్టి అన్నాన్ని కూడా కలుషితం చేయాలని చెప్పి మళ్ళీ మొదలెట్టావా? కనీసం ఆలోచన ఉండాలి కదా.
అసలు ఎందుకు వచ్చి నీకు ఎంత కుళ్ళు రాజకీయాలు? ఈ రోజున ప్రతి ఒక్కడు చంద్రబాబు దేవుడితో కొలుస్తుంటే తట్టుకోలేక ఓర్చుకోలేక అయ్యో ఏంట్రా అని చెప్పి మళ్ళీ బురద జల్లి రాజకీయాలు శవ రాజకీయాలు మొదలుపెట్టేశారు. పోనీ ఎన్ని పక్కన పెట్టేసినా జగన్మోహన్ రెడ్డి గారు నీకు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించే విధానం ఉంటే కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు చేతనైతే 10 మందిని ఆదుకునేవాడు, అన్నం పెట్టేవాడు. మనకు అన్నం పెడతాం చేత కాదు కదా, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. ఏ శాఖలో ఎంత వస్తుంది, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఇదే కదా నీకు తెలిసింది. చంద్రబాబు గారు ఇక్కడ చేసిన ప్రతిదీ చక్కగా లైన్ చేసుకుంటూ వస్తుంటే దీని మీద కూడా రాజకీయం చేసి మొన్న ఇప్పుడు 75 అన్నా క్యాంటీన్లు పెంచారు. ఈ 75 అన్నా క్యాంటీన్లు పెంచితే అన్నమే బాగున్న చోట ఇంకో 75 క్యాంటీన్లు అవసరం అంటూ మళ్ళీ నీ సోషల్ మీడియా పోస్టులు. 75 అన్నా క్యాంటీన్లు అవసరమా? విజయవాడ ఫ్లడ్ వచ్చి మునిగిపోతే ఈ అన్నా క్యాంటీన్లు కాపాడింది. ఎక్కడ చూసావు? అన్నా క్యాంటీన్లు తయారైనటువంటి అక్కడ భోజనాలు అనేది సిద్ధం చేసి అడ్డు చేసి ఇటు చేసి మొత్తం అన్నా క్యాంటీన్ల ద్వారా మొత్తం ఫుడ్ డెలివరీలు అన్నీ స్టార్ట్ అవడం బట్టి ఈ రోజున విజయవాడ వరద బాధలు ఆహారం సప్లై చేయగలిగారు. నోరు మనకి పని చేయదు కదా, మనం ఏదైనా మాట్లాడినా సెన్సేషనల్ అయిపోవాలి. ఇది నీ యొక్క జీవితం. ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి?